అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేనన్నా దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే చక్కగా మీకున్న ధైర్యాన్ని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేకుండా చదివిస్తున్నాడండి. అదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు తిరిగితనంతో రాకుండా ధైర్యంతో రమ్మని చెప్తున్నాడు అనమాట అండి. అదే మూడవదిగా మనం చూసుకున్నట్లయితే నరమాత్రుడు నాకు ఏ సహాయం చేయగలడు, దేవుడే నాకు సహాయం చేయగలడని చెప్పేసి ధైర్యంగా చెప్పగలిగే యోగ్యత కలిగి ఉండమని చెప్పేసి దేవుడు చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఈ మూడు కూడా ఎబ్రీయులకు రాసిన పత్రికలు మనం చూస్తూ ఉంటాం అనమాట అండి. సర్వశక్తి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. నిర్గమకాండంలో ఎవరైతే దేవుడి మాట వింటారో, ఆయన మాట ప్రకారం నడుచుకుంటారో వాళ్ళ గుడారంలో ఏ తెగులను సమీపించలేమని చెప్తున్నాడు. పొరపాటున ఐగుప్తులో కలిగిన ఏ రోగము కూడా వాళ్ళ మీదకి రావని చెప్తున్నాడండి. ఒకవేళ పొరపాటున వచ్చినప్పటికీ కూడా ఉచితంగా బాగు చేస్తూ ఉంటానని చెప్తున్నాడండి. కీర్తన గ్రంథంలో చెప్పబడిన ప్రకారము సగ నీ గుడారం ఏ తెగులను సమీపించదని చెప్పేసి దేవుడు చదివిస్తూ ఉన్నాడండి. 1వ దశలో రాసిన పత్రికలో చెప్పబడిన ప్రకారము మనందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపించడానికి తప్ప శ్రమ పాలు ఉగ్రత పాలు చేయడానికి దేవుడు మనల్ని నియమించుకోలేదని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. కనుక దేవుడిచ్చిన మహా ఉచితమైన బట్టి యవనస్తులు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనారోగ్యం వచ్చినా, లేకపోతే బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నీరసంగా ఉన్నా, పిచ్చి పిచ్చి కళలు వచ్చినా, ఏమొచ్చినా కానీ మీలో ఉన్న పిరికితనాన్ని తీసివేసుకుని దేవుడు ఉన్నాడు నాకు తోడుగా సహాయం చేయగల సమర్థుడు దేవుడు అని చెప్పేసి ధైర్యం మీ హృదయంలో నింపుకుని ధైర్యంగా విశ్వాసంతో మోకాళ్ళని రెండు చేతులు పైకెత్తి ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వారందరూ కూడా దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలో దేవుడు సహాయము చేస్తూ ఉంటాడు తప్ప అయ్యో నా జీవితం అంటే ఎలాగైపోయింది, నాకు ఎందుకు ఇలాగ అనారోగ్యం వచ్చేసింది అని చెప్పేసి మనం కృంగిపోతే దానివల్ల ఏమాత్రం ఉపయోగం లేదండి. పిరికితనంగా మనము జీవించకూడదు, ధైర్యంగా జీవించాలి, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ప్రార్థన చేసుకోవాలి. అంతే తప్ప కృంగిపోయే యోగ్యతను మనము కలిగి ఉండకూడదండి. మన దేవుని పిల్లలం, దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు మన దేవుడు. అని ధైర్యంగా ఒక స్టెప్ ఎదరికెళ్ళిపోవాలి తప్ప వెనక్కి వెళ్ళకూడదు అనమాట. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక మందితో దేవుడు మాట్లాడాడు. మీరు ఒక స్టెప్ ఎదరికెళ్ళిపోవాలి తప్ప వెనక్కి రాకూడదు. మీలో ఉన్న పిరికితనాన్ని తీసివేసుకోండి, ధైర్యంగా ఎదరికి వెళ్ళండి అని చెప్పేసి దేవుడు మాట్లాడేది మనం చూస్తూ ఉన్నాం. మరి ఏమంటారు యవనస్తులు? చక్కగా ప్రార్థన చేసుకోగలుగుతారా? మీలో ఉన్న పిరికితనాన్ని తీసివేసుకోగలుగుతారా? ధైర్యంగా ఉండగలుగుతారా? పెద్దలు, పిల్లలు, యవనస్తులు, అలాగే వృద్ధులు మీరందరూ కూడా ఏమంటారు? మరొకసారి దేవుని నామ మహిమనే ప్రార్థన చేసుకుని ఏ సమస్యను సరే ఎదుర్కొని మనలో ఉన్న పిరికితనాన్ని తీసివేసుకుని ధైర్యంగా జీవించే యోగ్యతను కలిగి ఉంటారండి. అయ్యా దేవుని నామ మహిమత్మని జీవిస్తూ ఉంటాం, దేవుని మాట వింటాం, దేవుని నామంలో ప్రార్థన చేసుకుంటాం, మాలో ఉన్న పిరికితనాన్ని తీసివేసుకుని ధైర్యంగా ఉండి ఏ సమస్యలను ఎదుర్కొనే శక్తిని మేము సంపాదించుకునే యోగ్యతను కలిగి ఉంటామని చెప్పేసి ఎవరైతే అంటారో వాళ్ళందరూ కూడా తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. మహాపురుషుని పరలోకపు నీకు వందనాలు. యవనస్తులను దీవించండి ప్రభా, నీకు వందనాలు దండిస్తారు ప్రభా. యవనస్తులు తండ్రి ప్రభా ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికైతే పిచ్చి పిచ్చి కళలు వస్తున్నారో, ఎవరికైతే నీరసంగా ఉందో, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వృద్ధులను, పిల్లలను దండిస్తాను ప్రభా. పెద్దలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. ఎవరికి కావాల్సిన ఎవరికి దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా దాన్ని మాలో ఉన్న పిరికితనాన్ని తీసివేసుకుని తండ్రి ప్రభా మా హృదయంలో ధైర్యాన్ని నింపుకుని ధైర్యంగా ఏ సమస్యలను ఎదుర్కొని నీ నామంలో ప్రార్థన చేస్తాను ప్రభా. ధైర్యంగా జీవించే యోగ్యతను ప్రభా ప్రసాదింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డ తండ్రి హాయిగా జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రయాసమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకున్నాను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ప్రతి ఒక్కరిలో ఉన్న పిరికితనాన్ని తీసివేసుకుని హృదయం నిండా ధైర్యాన్ని నింపుకుని విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుడి సహాయాన్ని పొందుకునే యోగ్యతను కలిగి జీవించండి. అప్పుడు దేవుడు మీ ప్రార్థన ఆలకించి 100% మీకు ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలి దేవుడు సహాయం చేస్తూ ఉంటారు అనమాట అండి. ఏమంటారు యవనస్తులు? విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారా? మీలో ఉన్న పిరికితనాన్ని తీసివేసుకుంటారా? నాకు దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పేసి ధైర్యంగా ఉండి హ్యాపీగా జీవించగలుగుతారా? ఏమంటారు? మీ ఆలోచన మీదండి. అలాగే వృద్ధులు, పిల్లలు, పెద్దలు మీరేమంటారండి? దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుని నామంలో ప్రార్థన చేసుకుని మాలో ఉన్న పిరికితనాన్ని తీసివేసుకుని భూమి మీద హాయిగా జీవిస్తామని చెప్పేసి చక్కగా మీరు మంచి పట్టుదలతో ప్రార్థన చేసుకుని దేవుని భయభక్తులకు జీవించి
చక్కగా ఆయన మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయనకు అంగీకారంగా నడుచుకుని చక్కగా ఆశీర్వాదాన్ని పొందుకుని భూమి మీద మంచి ఆరోగ్యం సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉంటారా? ఏమంటారండి?